అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టిప్. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారమ్మా. సార్, నల్గొండ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా సంచలనంగా మారింది. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత తీర్పు రావటం అందరికీ హ్యాపీ అనే చెప్పొచ్చు. అసలు ఎటువంటి తీర్పు వచ్చింది ఏంటి సార్? దేవిక గారు, ఇప్పుడు తీర్పు రావడం హ్యాపీ అనేది కాదు. నేనేం జరిగిన దాన్ని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పుని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఎ బ్యాడ్ ఇన్సిడెంట్. ఒక మైనర్ గర్ల్ని రేప్ చేసిన తర్వాత దాన్ని ఒక 3-4 సంవత్సరాలు ట్రయల్స్ జరిగిన తర్వాత ఇప్పుడు దానికి తీర్పు రావడం. సో సరే, తీర్పు వచ్చింది. ఇట్స్ ఏ రైట్ జడ్జ్మెంట్. సో తీర్పు వచ్చింది, ఇట్స్ ఎ రైట్ జడ్జ్మెంట్. 51 years జైలు శిక్ష నేరం చేసిన వాడికి. సో ఇందులో మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని వేధిస్తూ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమె మీద పగ తీర్చుకునే విధంగా చెట్లు పొదల్లోకి తీసుకెళ్ళేసి ఆమెను నిర్దాక్షిణంగా మానభంగం చేసేసి ఆమెను రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పడం. ఇది November 2021లో జరిగిన ఇన్సిడెంట్ అమ్మా. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసిన తర్వాత మొహమ్మద్ ఫరూక్, షేక్ మొహమ్మద్ ఖయ్యూమ్ అనుకుంటా, షేక్ మొహమ్మద్ ఖయ్యూమ్ సంబడి, షేక్ మొహమ్మద్ అయితే ఆయన పేరుని నేను విన్నాను. సో దీంట్లో నేనేం చెప్తానంటే ఇప్పుడు వన్స్ ద అఫెన్స్ ఇస్ మేడ్ ఇట్ కెనాట్ బి ఎస్కేప్డ్. ఒక్కసారి నేరం చేసిన వాడు ఎవడైతున్నాడో వాడు తప్పించుకోవడానికి 99% ఈ రోజులలో పాసిబిలిటీస్ లేవు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, పోలీసు అండ్ ఇంటెలిజెన్స్ విభాగాలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఒక నేరం జరిగిందంటే మనము ఇప్పుడు ఇదివరకు మన కుక్కటిపల్లి కేసు ఒకటి తీసుకుంటే within 2 daysలో నేరస్తుని మనం దొరకబెట్టేసినారు వాళ్ళు. అంటే ప్రతి చోట మానిటరింగ్ అండ్ సీసీ కెమెరాస్ ఉండడం కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగాలు కానీ, లేదంటే కనుక న్యాయస్థానాలలో కూడా అతి త్వరలో శిక్షలు విధించే విధానాలు, అండ్ దాని తర్వాత చట్టాలు ఉన్న వాడికాల్ లేకంటే చట్టాలు ఉన్న ఒక స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం ఒక్కసారి ఆలోచించితే నేరం చేసేవాడికి ఖచ్చితంగా ఇటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చేసేవాడికి ఒక భయం పుట్టించే విధంగా ఉంటుంది. అండ్ చేసిన వాడు ఇంకొకసారి మళ్ళీ చేయకుండా, అంటే ఒకసారి వాడికి 51 years శిక్ష పడ్డదంటే ఇంకా మళ్ళీ వాడు ఇంకా నేరం చేయడానికి ఇంకా స్కోపే లేదు. 100 times ఇంకా వన్ లైఫ్ మొత్తం అందులో కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి నేనేం చెప్తానంటే, బిఫోర్ వీ డూ సంథింగ్, ఎవడన్నా ఏదైనా నేరం చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. క్షణికావేశాల గురించి అని, క్షణిక సుఖాలకు వాళ్ళు బానిస వేసి లోబడేసి అమ్మాయిని తీసుకెళ్ళేసి, లేకపోతే ప్రేమించినాను కదా ఆమె పగ తీర్చుకోవాలని చెప్పేసి ఆమెను రేప్ చేయడము, లేదంటే కనుక క్షణికావేశాల గురితో వాడు రేప్ చేసేసి అమ్మాయిని ఏదో అనుభవించాలని ఆశపడడం, ఆ కక్కుర్తి పడడం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా 1 or the other day అది దొరికిపోతారు. చట్టంలో ఒక సేయింగ్ ఉన్నది ఏంటంటే అమ్మా, ఎనీ క్రిమినల్ అట్ ద ప్లేస్ ఆఫ్ వేర్ హీ కమిట్స్ అన్ అఫెన్స్ హీ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ అంటారు. అంటే ఏ నేరస్తుడైనా ఒక నేరం చేసినప్పుడు తను చేసిన నేర స్థలంలో తన విజిటింగ్ కార్డు వదిలేసి కొడతారు. అంటే వాళ్ళ అడ్రస్ క్లియర్గా రాసేసి వెళ్ళిపోతారంట. అంటే అటువంటి సాక్ష్యాలు వదిలేసి వెళ్తూ ఉంటారు. సో ఎస్కేపింగ్ అనేది దెర్ ఇస్ నో స్కోప్. సో కాబట్టి ఈ మోర్ పర్టికులర్గా ఈ కేసులో ఏమైందంటే, వాడు నేరం చేసిండు, దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత కోర్టు ట్రయల్స్ కంప్లీట్ చేసినారు. అండ్ ఇది 2-3 ఆస్పెక్ట్స్లు ఉన్నాయి ఇందులో. అబ్బాయి అత్యాచారం చేయడం ఒకటి, రేప్, అండ్ దాని తర్వాత మైనర్ గేర్లు చేయడము పోక్సో యాక్ట్ వచ్చింది. అండ్ ఆ అమ్మాయి ఎవరైతే రేప్ చేయబడిందో తను షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించింది, అంటే SC/ST అట్రాసిటీ. దాని తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే బలవంతం చేయడము. సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటే 51 years, అంటే 20 years రేప్ చేసినందుకు గాను 20 years పోక్సో చట్టంలో శిక్ష పడాలి కాబట్టి, అండ్ 10 years SC అమ్మాయి కాబట్టి అట్రాసిటీ అట్రాక్ట్ అవుతుంది, అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది కాబట్టి 1 year దాని మీద పనిష్మెంట్. సో ఆల్ టుగెదర్ 51 years పనిష్మెంట్ పడడం జరిగింది అమ్మాయిలో. సార్, ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే ఫోక్సో కేసులే ఎక్కువగా వస్తున్నాయని చెప్పొచ్చు. కానీ ఎంత అంటే శిక్షలు ఎందుకని ఎక్కువగా సమయం పడుతుంది అంటారు? ఎందుకంటే ప్రొలాంగ్ బాగా అవుతుంది సార్. ఇంకోటి మెయిన్గా అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు మైనర్ అని తెలుసు, మైనర్ వాళ్ళని ఏమైనా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందని తెలుసు. మరి కోపంలో చేస్తున్నారా లేకపోతే క్షణికావేశంలో చేస్తున్నారా అనేది తెలియదు, కానీ ఒక్కసారిగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కాదు, జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఫస్ట్
వాడు నాశనం చేస్తున్నాడు, చేసిన తర్వాత వాడి జీవితం నాశనం అయిపోతుంది. వాడు తప్పు చేసేంతసేపు ఏమనుకుంటారమ్మా, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చూడదు అనుకుంటుంది, కానీ ఎస్ లోకమంతా చూస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు బయటపడిపోతావు, నువ్వు దొరికిపోతావు. ఆ ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ నేను చెప్తున్నాను ఏంటంటే ప్రతి దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు వీడు వెళ్ళేసి నేరం చేస్తే వీడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, చట్టాలు ఇంత స్ట్రింజెంట్గా ఉన్నాయి, నేరాలు దోషులు తప్పించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముందమ్మా, ఇప్పుడు నా ఆఫీస్లోకి మీరు వచ్చినారు, ఇక్కడ సీసీ కెమెరా ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు, మీరు కూర్చోవడము మీ ప్రవర్తన. అదేవిధంగా ఎక్కడెక్కడ నిఘా విభాగాలు ఉన్నాయి అండ్ ఇటువంటి జరిగితే ఖచ్చితంగా పనిష్మెంట్స్ సీరియస్గా ఉంటాయి. సో దాని మీద ప్రతి చోట ఇప్పుడు మనం టీవీస్లలో ఇన్ని ప్రోగ్రామ్స్, డ్యాన్సులు పెడతాం, ఆటలు పెడతాం, పాటలు పెడతాము, క్రైమ్ సీన్స్ పెడతాము, లేదంటే కనుక ఏదైతే సినిమాలు ఉన్నాయి కొత్తగా ఎంటర్టైన్మెంట్ పెడతాం, ఇవన్నీ పెడతాం. కానీ న్యాయానికి లేకపోతే చట్టానికి లేదంటే కనుక నేరాలకి ఇటువంటి జరుగుతున్నప్పుడు దీన్ని నిర్మూలించడానికి మనం ఎందుకు స్పెషల్గా ప్రోగ్రామ్స్ ఎక్కడైనా వస్తున్నాయి చెప్పండి సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్, మామూలుగా ఇప్పుడు మనం కొన్ని షోస్ చూస్తే అందులో మైనర్ పిల్లలే కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేయడం, లేకపోతే లవర్స్లా యాక్ట్ చేయడం, ఇవి కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. వాటి వల్ల కూడా ఎక్కువగా వీళ్ళు ప్రేరేపించబడుతున్నారని చెప్పొచ్చు కదా. అటువంటి వాటిలో నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను వాటిని తప్పు పట్టడానికి లేదమ్మా. ఒకటేంటంటే ఇట్స్ ఎ స్మాల్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఇట్స్ ఆల్ హౌ యూ రిసీవ్, హౌ యూ పర్సీవ్ ఇట్. మనం ఏదైనా మనం చూసిన దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నాము, ఏ రకంగా పర్సీవ్ చేస్తున్నాం, ఏ రకంగా సెన్స్ అవుతున్నాం అనేది అది ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే అవి చిన్న ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల వాళ్ళ మైండ్స్ పొల్యూట్ అవుతున్నాయి, ఇంపాక్ట్ అవుతున్నాయి. దేంట్లోనైనా గుడ్ తీసుకోవచ్చు, బ్యాడ్ తీసుకోవచ్చు. దాంట్లో నువ్వు గుడ్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ అవ్వు. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే నువ్వు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయి. అంతేగాని ఈ అబ్బాయి అమ్మాయి ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏదో డ్యూయెట్లు పాడుకున్నారు, రొమాన్స్ చేసుకున్నారు అనగానే అది చూసేసి నువ్వు వేసి నీ పక్కింటి పిల్లలతోనో లేకపోతే చేయాలనేది కాదు కదా. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ డూ దట్. సో దానికి ఇటువంటి ఇంపాక్ట్స్ పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది అనుకోవడానికి యూ షుడ్ నాట్ టేక్ ఇట్. అంటే అటువంటి మెసేజ్ కూడా మనం ఇవ్వడం కూడా సరి కాదని చెప్తానమ్మా నేను. ఓకే సార్, మీరు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలి అని చెప్పి. కానీ ఎంత తీసుకొచ్చినా సరే వీళ్ళలో మార్పు ఉంటుంది అనేది అనుకోవచ్చా మనం? ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు కొన్ని ఇష్యూస్కి సంబంధించి. కాబట్టి అసలు ఏ విధంగా అంటారు? ఇంపాక్ట్ అవుతున్నారు మీరే అంటున్నారు కదా, మార్పు ఉంటుందంటే ఉంటుంది. ఇప్పుడు ఇంపాక్ట్ అవుతున్నారు మీరు అంటున్నారు కదా, రైట్ వేలో మనం రైట్ మెసేజ్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందమ్మా. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదన్నా ఫస్ట్ పిల్లలకి హీరోస్ దే ఆర్ మదర్ అండ్ ఫాదర్ డే, ఫస్ట్ హీరోస్ అండ్ హీరోయిన్స్. సో అటువంటప్పుడు నేను ఎప్పుడు అంటే వాట్ ఐ సజెస్ట్ ఎనీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ షుడ్ మానిటర్ దెమ్, ద టీచర్స్ షుడ్ మానిటర్ దెమ్, అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్, మన చుట్టూ పరిసరాల్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటే అది ఇంపార్టెంట్. అండ్ మన పిల్లలు ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనేది కూడా పేరెంట్స్ కూడా చూసుకోవాలి. ఓకే, వాడు ఏదో తప్పు మాట్లాడినంటే వీడు పిల్లోడు సరి చేసే విధంగా ఉండాలి, కానీ వాని తప్పును వీళ్ళు సమర్థించేసి దాన్ని ఏకీభవించేసి ఇంకో తప్పు మనం చేద్దామన్న మెసేజ్ పిల్లలు ఇవ్వకుండా, అంటే అటువంటి డిస్కషన్స్ పిల్లల మధ్యలో రాకుండా చూసుకోవడం కూడా మంచిది. అంటే పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, సేమ్ టైం పిల్లలే చేస్తూ ఉన్నారు. దో హీస్ నాట్ ఎ మేజర్ 18 years లోపు ఇన్ని థాట్స్ ఎందుకు వస్తున్నాయి? అబ్వియస్లీ ఏంటంటే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా, ఈ నెట్వర్క్స్, టీవీస్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూసేసరికి క్రైమ్ సీన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ సెక్షువల్ అసాల్ట్స్ కానీ సెక్షువల్ అబ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ బాగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల పిల్లల మైండ్స్ పొల్యూట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు నేరం చేయడానికి, అంటే నేరం అని తెలియదు వాడికి, ఏదో చెయ్యాలని చేస్తారు, దాని రెప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఇంత అడ్వర్స్గా ఉంటాయని చెప్పేసి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ కుక్కడపల్లి కేసు తీసుకుంటే అబ్బాయి ఏదో చేసినాడు, బ్యాట్ దొంగతనం చేసుకుందామని చెప్పినాడు, మర్డర్ చేసి వచ్చిండు. బట్ వానికి ఆ స్టేజ్లో, ఆ మైండ్లో వానికి అంత ఆలోచన ఉండకపోవచ్చు. బట్ దాని రెప్లికేషన్స్ ఈరోజు అనుభవిస్తే వాడిని వెనక్కి తిరిగి చూస్తే వాడి లైఫ్ మొత్తం కొలాప్సే కదా. వాడి జీవితాంతం వానికి ఒక మచ్చనే కదా వాడికి. ఈస్ మర్డర్, రైట్? రైట్ సార్. సార్, ఎవరైనా సరే యాక్సిడెంటల్గా చేస్తే కొంచెం శిక్ష తగ్గుతుంది. సో కావాలని అంటే కొంచెం ఆ మెంటాలిటీ వాళ్ళ ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది, వాళ్ళ మెంటాలిటీ అదే విధిగా అదే క్రైమ్ మెంటాలిటీ ఉంటే కొంచెం శిక్ష ఎక్కువగా పడుతుంది అనుకున్నా. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు అసలు? ఏ కేసులో అంటున్నారు? ఇప్పుడు ఈ నల్గొండ కేసులో అయి ఉండొచ్చు, లేకపోతే కుక్కట్పల్లి ఏ కేసు? ఇప్పుడు నల్గొండ కేసు ఆల్రెడీ డిసైడ్ అయింది కదా. ఇప్పుడు దట్ ఫెలో ఈస్ నాట్ ఎ మైనర్, అది చేసింది మైనర్ అమ్మాయిని. సో దానికి 51 years ఆల్రెడీ పడింది. కుక్కడపల్లి కేసులో ఖచ్చితంగా వాడు మర్డర్ చేసినాడు, అది ప్రూవ్ అయితే కనుక వానికి 100% నన్ను అడిగితే ఫుల్ శిక్ష పడాలి. వాడు అవసరం అయితే డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వాలి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, డెత్ పెనాల్టీ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి కనుక జరిగితే అది కూడా క్విక్గా జరగాలి.
వాడు పిల్లోడే కదా అని చెప్పేసి వదిలేస్తే అటువంటి పిల్లలు ఇంకా 100 మంది తయారవుతారు. అవును సార్. అదే కనుక వాడిని తీసుకుపోయేసి ఉరి తీసినాం అనుకో ఏమవుతుంది, ఇంకొకటి ఇంకొకటి ఎవడు చేయడు. వాడు చేయకపోవడం కాదు, వాడిని అయ్యేవ కరెక్ట్ వాడిని సెట్ చేస్తారు. అవునా కదా? వాని తల్లిదండ్రి ఫస్ట్ ఏంటంటే వీళ్ళు తీసుకుపోయి ఉడేసినాం అనుకో అది మొత్తం దేశం అంతా చూస్తుంది కదా, అరే పలానా చోట పలానా పిల్లోడు తప్పు చేసిండంటే వాడిని తీసుకుపోయి ఉరేసి చంపేసిండ్రు, వీడు మరి ఒక మనిషిని వీడు చంపేసిండు కదా. అవును సార్. అటువంటప్పుడు వీడు చేసిన నేరం కనుక ప్రూవ్ అయినప్పుడు వాడిని ఏదో జూనియర్లు లేకపోతే చిన్న పోరాడు అని చెప్పేసి వాడిని వదిలి పారేసినాం అనుకోండి, తల్లిదండ్రులకు అదే లీనియన్స్ అవుతుంది, పిల్లలకు అదే లీనియన్స్ అవుతుంది. ఏమన్నా చేయొచ్చు, మనిషిని చంపేయచ్చు, వీడు పిల్లోడు కాబట్టి ఎక్స్క్యూజ్ చేయొచ్చు, వీడు బయటకు వచ్చేయచ్చు. దెర్ వాస్ వన్ కేస్, రిపోర్టెడ్ కేసు కూడా ఉంది. ఇప్పుడు పిల్లోడు అని చెప్పేసి వాడిని ఒక హీరోయిన్ ఏదో మర్డర్ చేసినందుకు వాడిని లాస్ట్కి వదిలేసిండ్రు. అవును సార్. హీ వాస్ అ మైనర్ బాయ్ అని చెప్పేసి. ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, వాడు ఈ రోజు కాకపోతే రేపు నేను బయటకు వస్తా ఏదో జరిగిపోతుంది, ఏం పెద్ద ఉరేస్తారా మనం చంపేస్తారని చెప్పి డైలాగులు మాట్లాడిన కొడుకులకి అందరికి కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా దీన్ని తీసుకుపోయి కోర్టు స్ట్రింజెంట్గా ఉండాలి, వేసేసేయాలి. ఒక్కరినో రెండోనో ఇద్దరు 10 మందిని కరెక్ట్గా ఉరిదీస్తాం అనుకోండి, ఇంకోటి ఎంత తప్పు చేస్తాడు. నువ్వు మర్డర్ చేస్తే నీ ట్రయల్స్ చేయాలి, కోర్టులు రావాలి, న్యాయస్థానాలు రావాలి, నీకు తప్పించుకోవడానికి శిక్షలు సెక్షన్లు ఉండాలి, మీరు తప్పించుకొని బయటపడాలి, మళ్ళీ ఇంకోటి తయారు కావాలి. అదే కనుక మనం నిజంగా ఒకవేళ మనకి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఇస్తే ఇంకోటి చేయడానికి భయపడతాడు. తల్లిదండ్రులు కూడా ఆలోచించుతారు, పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు చూసుకుంటారు. సో నేను వాట్ ఐ సజెస్ట్, వెన్ ద అఫెన్స్ ఇస్ మేడ్ అండ్ మనకు దొరికిపోయినారు, నేరం జరిగింది, వాడు ప్రూవ్ అయిందంటే కనుక ఇచ్చేసేయండి, గట్టి శిక్షణ ఇచ్చేసేయండి. సార్ మనం దిశ కేసులో చూడొచ్చు ఇమీడియట్గా యాక్షన్ రావడం జరిగింది, కానీ ఇంకా మిగతా కేసెస్లో ఏవైతే ఉన్నాయో చాలా వేల కొన్ని కేసెస్ ఉన్నా కూడా ఇమీడియట్గా రావట్లేదు. నిజంగా మీరు అన్నట్టుగా అక్కడికక్కడ ఉరి తీసినా లేకపోతే ఇన్స్టెంట్లో యాక్షన్ ఉన్నా కూడా ఇటువంటివి ఏవి కూడా జరగకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ అంటే త్వరగా శిక్షలు పడకపోవడం వల్ల కూడా ఇలాంటి క్రైమ్ అనేది జరుగుతుంది అనేది కూడా ఒక వంతు మనకు అర్థమవుతూ ఉంది సార్. నిజంగానే మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక చేస్తే ఇలాంటివి మనం చాలా వరకు కూడా నిర్మూలించవచ్చు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.